సస్పెన్షన్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు ఊరట లభించింది. రోజా రాసిన లేఖపై నిర్ణయం తీసుకుని వివాదానికి ముగింపు పలకాలని స్పీకర్కు సూచించింది. అసెంబ్లీ ప్రాంగణంలోకి ఆమెను అనుమతించాలని చెప్పింది. సభ నిర్ణయం తీసుకోకపోతే కేసును పునర్విచారణ జరిపి తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో పంతాలకు పోకుండా ఇరు వర్గాలు రాజీమార్గాన్ని ఎంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. తనపై మోపిన 3 అభియోగాలపై రోజా స్పీకర్ను ఉద్దేశించి రాసిన లేఖను సీనియర్ న్యాయవాది ఇందిరా జయసింగ్ సుప్రీంకోర్టుకు అందజేశారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే వాటిని ఉపసంహరించుకుంటానని రోజా ఆ లేఖలో స్పష్టం చేశారు. ఆ లేఖను అసెంబ్లీ స్పీకర్ పరిగణలోకి తీసుకుని అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారమే తగు నిర్ణయం తీసుకుని వివాదానికి ముగింపు పలకాలని సుప్రీంకోర్టు సూచించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారా లేక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారా అనేది ప్రభుత్వ నిర్ణయానికి వదిలేస్తూ నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ వేసవి సెలవుల అనంతరం ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది. Privilege motion moved by Madam Anita and one more privilege motion. All three will have to be decided. All three will have to be closed. There's only one last thing. Our aim is to get her back into the assembly as soon as possible. Every court says we have the right to set aside an order of the House, order of the Speaker, if it is an illegal order. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ ప్రాంగణంలోకి సైతం అనుమతించడం లేదని ఆమె తరపు న్యాయవాది ఇందిరా జయసింగ్ కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఆమెను అసెంబ్లీ ప్రాంగణంలోని పార్టీ కార్యాలయానికి అనుమతించాలని సుప్రీంకోర్టు అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. ఒకవేళ అనుమతించకపోతే తాము తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు తనకు న్యాయం చేసిందని రోజా సంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఇన్ఫ్లుయెన్స్ కానీ, డివిజనల్ బెంచ్లో వచ్చిన ఆ యొక్క రిపోర్ట్ ఆర్డర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకుండా స్వతంత్రంగా తను సింగిల్ జడ్జి గారు వచ్చి ఆర్గ్యుమెంట్స్ విని డెసిషన్ తీసుకోవచ్చని ఓపెన్గా మాకు ఇంకొక దారి కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది మాకేదో అన్యాయం జరిగింది మేము అనుకోవట్లేదు. అన్ని రకాలుగా నాకు న్యాయం జరిగింది. భవిష్యత్ తర ఎమ్మెల్యేలు ఎవరికి కూడా నాలాంటి ఒక కష్టమో ఒక నష్టమో జరగకుండా ఈరోజు జడ్జెస్ చూసుకున్నారు. సుప్రీంకోర్టు అసెంబ్లీని గౌరవిస్తూ నిర్ణయాన్ని అసెంబ్లీకి వదిలేసిందని, అసెంబ్లీ కూడా సుప్రీంకోర్టును గౌరవించి వివాదాలకు ముగింపు పలకాలని రోజా కోరారు. నిజానికి సభ్యులను ఏడాది సస్పెండ్ చేయడం మంచి సంప్రదాయం కాదని, అందుకే తాను న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని ఈ పోరాటమని ఆమె అన్నారు. హైకోర్టులో జడ్జెస్కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఈరోజు నేను నష్టపోయినా లేదా ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా అయినా కూడా వాళ్ళ పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఒక పదం చెప్పినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు దాన్ని మేము గౌరవిస్తున్నాం. అధికార పార్టీలో ఉన్న పెద్దలు, సీనియర్లు వాళ్ళు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గౌరవిస్తారని నేను అనుకుంటున్నాను. పంతాలకు పోకుండా వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచన నేపథ్యంలో అసెంబ్లీ ఆ విధంగా నడుచుకుంటుందని ఎమ్మెల్యే రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.